ఇది మినిమైజ్ చేయండి బ్రో. ఆ, ఓకే. సో నిన్న చెప్పిన దాంట్లో టాపిక్స్ దాంట్లో ఏమి డౌట్స్ అయితే లేవు. డౌట్స్ ఏం లేదు బ్రో. ఓకే. ఓకే, ఈరోజు ఇది ఐఓసి హైవే గురించి తెలుసుకుందాం, ఓకేనా? సో ఓకే. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూకి. మ్మ్. సో ఇది పక్కా క్వశ్చన్ ఇది. సో ఓకే. కొంచెం బాగా విను. సో ఐఓసి అంటే ఏంటంటే ఇండికేటర్స్ ఆఫ్ కాంప్రమైజ్ అనమాట. ఐఓఏ అంటే ఇండికేటర్స్ ఆఫ్ అటాక్స్ అనమాట. సో ఇది ఏంటంటే ఇట్స్ ఎవిడెన్స్ దట్ అటాక్ హ్యాస్ బీన్ ఆల్రెడీ హ్యాపెన్. సో ఈ ఐఓసిని యూజ్ చేసుకునేసేసి ఈ ఐఓసి ఏం చెప్తుందంటే ఇట్స్ ఎవిడెన్స్ అనమాట. ఇట్స్ ఎవిడెన్స్ దట్ అటాక్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెన్. సో ఇట్లాంటి ఐఓసీస్ నీ కంపెనీలో నువ్వు ఐడెంటిఫై చేసావంటే గిన, సో దట్ మీన్స్ ఏమంటే నీ కంపెనీ ఆల్రెడీ అటాక్లో ఉంది. ఐ మీన్ నీ కంపెనీ ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయింది అని. సో ఐఓఏ అంటే ఏంటంటే ఇండికేటర్స్ ఆఫ్ అటాక్స్ అనమాట, ఓకేనా? ఇట్స్ ఎ సైన్ దట్ అన్ ఓకే. అటాక్ ఈజ్ హ్యాపెనింగ్ ఆర్ అబౌట్ టు హ్యాపెన్. సో ఇది రెండు నీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అనమాట. సో బాగా నువ్వు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతాడు 2-3 సార్లు చెక్ చేసుకున్నావు. సో ఇక్కడ చూసుకుంటే ఐఓసి స్టాండ్స్ ఫర్ ఇండికేటర్స్ ఆఫ్ కాంప్రమైజ్. సో ఇట్స్ ఏ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ దట్ షోస్ దట్ సిస్టమ్ హ్యాస్ బీన్ కాంప్రమైజ్డ్. సో ఇట్స్ ఏ ఓకే. పీస్ ఆఫ్ ఎవిడెన్స్. సో ఈ ఇట్స్ ఏ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ షోస్ దట్ సిస్టమ్ హ్యాస్ బీన్ కాంప్రమైజ్. కాంప్రమైజ్ అంటే ఆల్రెడీ అటాక్ అయిపోయింది. సో ఆల్రెడీ నీ సిస్టమ్ అనేది ఆల్రెడీ అటాక్లో ఉంది, అటాక్ అయిపోయింది అని. సో ఇట్ రిప్రజెంట్ ది ఎవిడెన్స్ ఆఫ్ ది మలీషియస్ యాక్టివిటీ అండ్ ఆల్సో ఇది ఏమిటి ఇండికేట్ చేస్తుందంటే మలీషియస్ యాక్టివిటీ అనేది ఆల్రెడీ జరిగింది అని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే గిన ద అటాకర్ వాజ్ హియర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఓసీస్ ఆర్ malicious IP, malicious domains, file hash value, MD5, SHA, 256, ఇవన్నీ హ్యాష్ వాల్యూస్ అనమాట. అండ్ ఆల్సో మాల్వేర్ ఫైల్, అండ్ ఆల్సో కీ రిజిస్ట్రీ కీస్, అండ్ ఆల్సో సస్పీషియస్ URLs, ర్యాన్సమ్ నోట్స్ ఆన్ ది డెస్క్టాప్. సో దీస్ ఆర్ ఆల్ ఆర్ ది ఐఓసీస్ అనమాట. సో ఓకే. ఐఓసీస్ ఏమేమి ఉంటాయంటే you have to answer this thing like IOC stands for it's a indicators of compromise. It's a piece of evidence that shows the system has been compromised and also it represents the evidence of malicious activities has been already compromised. And also the IOCs are like malicious IP, malicious domain, file hash value, suspicious URL, ransom note on the desktop. So ఇది explain చేయాలి. అండ్ ఆల్సో ద పర్పస్ వచ్చేసి the purpose of the IOC is to detect and response to the known threats through the threat intelligence platform as, and also it is a reactive method. It's very very important. గ్రీన్ పెట్టా కదా. సో నువ్వు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఇది మాత్రం పక్కా చెప్పాలి నువ్వు. ఓకే. సో ఈ పాయింట్ యాడ్ చేస్తేనే నీకు మాక్సిమం మార్క్స్ పడినట్టు. సో ఇక్కడ ఏం చెప్తానంటే ఇది రియాక్టివ్ మెథడ్. రియాక్టివ్ మెథడ్ అంటే అటాక్ జరిగిన తర్వాత మనం రియాక్ట్ అవుతాం అక్కడ, ఓకేనా? ఇది ఐఓసి ఏం చెప్తుంది, ఇట్స్ అ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ దట్ సిస్టమ్ హ్యాస్ బిన్ ఆల్రెడీ కాంప్రమైజ్. అంటే సిస్టమ్ ఆల్రెడీ అటాక్లో ఉంది, ఆల్రెడీ నీ కంపెనీ అనేది అటాక్లో ఉంది, అటాక్ అయిపోయింది అని చెప్పేది ఐఓసి. ఇది ఏంటంటే రియాక్టివ్ మెథడ్ అనమాట. రియాక్టివ్ అంటే మనం అటాక్ జరిగిన తర్వాత రియాక్ట్ అవుతున్నాం ఇక్కడ. సో అందుకని ఇది రియాక్టివ్ మెథడ్. అంటే వీఆర్ రియాక్టింగ్ ఆఫ్టర్ కాంప్రమైజ్ ఎప్పుడు అయిన తర్వాత రియాక్ట్ అవుతున్నాం, అందుకే ఇది రియాక్టివ్ మెథడ్. సో ఓకే. కమింగ్ టు ది రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కదా, రియల్ టైమ్ అనాలజీ, ఇమాజిన్ సమ్వన్ బ్రేక్స్ ఇన్ టు ది యువర్ హౌస్. ఓకే, ఒక థీఫ్ అనేవాడు మీ ఇంటిని బ్రేక్ చేసుకొని ఇంట్లోకి ఎంటర్ అయినాడు అనుకో. ఆఫ్టర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫ్టర్ ది లీవ్ వాళ్ళు వచ్చేసేసి వాళ్ళకి ఏం కావాలో తీసుకొనేసేసి పోయి ఉంటారు. సో నువ్వు వచ్చిన తర్వాత నువ్వేం ఫైండ్ అవుట్ చేసావంటే బ్రోకెన్ విండో, ఇది ఒక ఇండికేషన్, ఓకేనా? ఓకే. విండోని ఎందుకు బ్రోక్ చేస్తారు? మ్యాక్సిమం దొంగలు అయితేనే బ్రోక్ చేస్తారు. ఇప్పుడు నువ్వు జెన్యున్ పర్సన్ అయితే ఎందుకు బ్రోక్ చేస్తారు కదా? అదే. నువ్వు జెన్యున్ యూజరు, నువ్వు నీకు
నీ ఇంట్లోకి పోవడానికి నువ్వు అవన్నీ బ్రేక్ చేసుకొని వెళ్ళావు కదా, బికాజ్ యూ నో ఉమ్, కీ ఎక్కడ ఉంటుంది లేకపోతే ఏది ఎక్కడ ఉంటే అన్నీ నీకు తెలుసు కాబట్టి. సో ఇది ఉమ్, విండోస్ బ్రోక్ అయింది, ఇది ఒక ఇండికేషన్. ఫుట్ ప్రింట్స్ అంటే ఉమ్, సో ఫింగర్ ప్రింట్స్, మిస్సింగ్ ల్యాప్టాప్స్ అంటే మిస్సింగ్ థింగ్స్ అనమాట. ఏదైనా నువ్వు లోపలికి పోయి చెక్ చేస్తావు, నీ ల్యాప్టాప్ ఉమ్, కనబడట్లేదు, లేకపోతే నీ మొబైల్ కనబడట్లేదు, లేకపోతే నీది ఏదైనా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఎక్కడ దాచిపెట్టినది కనపడలేదు, లేకుంటే ఉమ్, అమౌంట్ కనపడట్లేదు. సో దీస్ ఆర్ ఇట్లాంటివన్నీ ఏం చెప్తాయంటే దీస్ ఆర్ ఇది నీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఓకే. ఐఓసీస్ కూడా సేమ్ థింగ్, మనకు కంపెనీ నెట్వర్క్లో సేమ్ థింగ్ ఇట్లాంటివి అటాక్స్ని ఐడెంటిఫై చేసేదానికి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఓకే. రియల్ టైంలో నీకు ఎట్లయితే విండో బ్రోకెన్ అయిందంటేనే ఆహా. మ్యాక్సిమం దొంగలు వచ్చింటారని మనం ఎట్లయితే ఒక కన్క్లూజన్కి వస్తామో, సేమ్ అదే విధంగా మనకు కంప్యూటర్ సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీలో, సైబర్ సెక్యూరిటీ టర్మ్స్లో ఐఓసి అంటే గిన ఇది ఒక ఇండికేషన్ అన్నమాట. ఇట్స్ ఎ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ దట్ అటాక్ ఆల్రెడీ హ్యాపెండ్. ఉమ్, ఓకే. సో ఓకే. సో దీస్ ఆర్ ద ఐఓసిస్ బికాస్ దే ఆర్ ద ఎవిడెన్స్ దట్ బ్రేక్ ఇన్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెన్. మనకి ఇప్పుడు ఏదైతే ఇక్కడ మాట్లాడుకున్నామో ఇవన్నీ ఉమ్, ఐఓసీస్ ఇక్కడ మామూలు రియల్ టైంలో. ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ది సైబర్ సెక్యూరిటీ మనం ఏం చెప్పుకుంటాం, మలీషియస్ ఐపీను, లేకపోతే మలీషియస్ యూఆర్ఎల్, ఓకే, ఉమ్, లేకుంటే హ్యాష్ వాల్యూ. సో ఇవన్నీ చెప్పుకుంటాం కదా. సో ఇవి ఉమ్, వెన్ ఇట్ కమ్స్ టు ది సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ. సో వెన్ ఇట్ కమ్స్ టు ది రియల్ టైమ్ ఇది. సో నీకు ఇది రియల్ టైంలోనే అర్థమైంది కదా, ఇప్పుడు ఐఓసి అంటే ఆ, ఒక క్లారిటీ రియల్ వచ్చింది టైం. కదా. అవును. సో నెక్స్ట్ ఐఓఈ అనమాట. ఐఓఈ అంటే ఇండికేటర్స్ ఆఫ్ అటాక్. సో ఆ, ఇట్స్ ఎ బిహేవియర్ సైన్ అనమాట. ఇట్స్ ఎ బిహేవియరల్ సైన్ దట్ అటాక్ మే బీ హ్యాపెనింగ్ ఆర్ ఇట్ ఈస్ అబౌట్ టు హ్యాపెన్. ఇట్స్ ఎ ప్రొయాక్టివ్ మెథడ్. ఇట్స్ ఎ ప్రొయాక్టివ్ మెథడ్ ఎందుకని అంటున్నాం అంటే బేస్డ్ ఆన్ ద బిహేవియర్స్ ఈ అటాక్ అనేది, ఈ ఐఓసి అనేది ఏమి ఇండికేట్ చేస్తుందంటే, ఐఓసి ఇండికేట్ దట్ బేస్డ్ ఆన్ ద బిహేవియర్స్ అండ్ it ఉమ్, it tell that maybe attack is maybe happening or it's about to happen. ఇప్పుడు ఉమ్, సపోజ్ ఒక పర్సన్, నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు ఒక పర్సన్ నీకు మీ ఇంటి సైడ్ నువ్వు ఇంట్లో ఉన్నావు, ఓకేనా. సో ఉమ్, నువ్వు ఒక్కడే ఇంట్లో ఉన్నావు నైట్ టైంలో, లేకుంటే నైట్ 10 టైంలో. సో నీకు ఈ ఉమ్, ఇంటి పక్కన కూడా కొత్త పర్సన్, అసలు ఎప్పుడు చూడని పర్సన్ నీ ఇంటి చుట్టూరునే తిరుగుతాడు అనుకో, ఉమ్, నీకేమి వాడి బిహేవియర్ని చూస్తావు, వాడి పేసును ఉమ్, అండ్ వాడు ఏమన్నా సస్పీషియస్ థింగ్స్ చేస్తానడా, అంటే మెయిన్ ఉమ్, గేట్ నుంచి రాకుండా వేరే గేట్ నుంచి రావడము. సో ఉమ్, ఇదేంటంటే ఐఓఐ అనేది బిహేవియర్ బేస్ అనమాట. ఉమ్, బిహేవియరల్ సైన్ దట్ అటాక్ మే బీ హ్యాపెనింగ్ ఆర్ ఇట్స్ అబౌట్ టు హ్యాపెన్. సో బేస్డ్ ఆన్ బిహేవియర్ ఇట్ విల్ ఇది చెప్తుంది అనమాట, అటాక్ అనేది జరుగుతుంది ఆర్ మేబీ ఉమ్, ఇట్ ఈస్ అబౌట్ టు హ్యాపెన్. అందుకే ఇది ప్రోయాక్టివ్ మెథడ్. అంటే అటాక్ జరగకముందే ప్రోయాక్టివ్గా మనకు ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఉమ్, ఇట్స్ ఏ ప్రోయాక్టివ్ మెథడ్ అని అంటాము. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఓకే. గిన ఉమ్, indicators of attack, a suspicious behavior that suggests an attack is in progress or it is about to happen, or ఉమ్, it's a pattern behavior suggests that malicious activities in progress are being attempted. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే కదా సమ్ వన్ ఈస్ ట్రయింగ్ టు అటాక్, ఓకే, ప్రోయాక్టివ్ మెథడ్. ఉమ్, అండ్ ఈడిఆర్ అనేది మనకు ఈ ఐఓఏ బేస్డ్ డిటెక్షన్ని అటాక్స్ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. సో ఇది నీకు ఓకే. ఈడిఆర్ గురించి చెప్పినప్పుడు నేను చెప్తాను. సో ఈడిఆర్ ఉమ్, అనేది యూజ్ చేస్తాం ఐఓఏలకి. ఓకే. ఉమ్, ఇక్కడ చూసుకుంటే కనుక ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐఓఏ ఈజ్ ఈక్వల్ టు పవర్ సెల్ డౌన్లోడింగ్ ది ఫైల్ ఫ్రమ్ ది ఇంటర్నెట్. సో మామూలుగా ఇది ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నీకు ఫైల్ కావాలంటే నువ్వేం చేస్తావు నార్మల్గా, ఒక డౌన్లోడ్. ఫైల్ కావాలంటే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటావు, బ్రౌజర్ ఓపెన్ చేస్తావు, బ్రౌజర్ ఓపెన్ ఉమ్, చేసి సో ఏ వెబ్సైట్కి కావాలో ఆ వెబ్సైట్కి పోయి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటావు. అది ఇట్స్ ఎ నార్మల్ థింగ్, ఉమ్, అంటే ఇట్స్ నథింగ్ సస్పీషియస్ అనమాట. ఓకే. కాకపోతే ఇక్కడ చూసుకుంటే పవర్ సెల్ ఈజ్ డౌన్లోడింగ్ ఏ ఫైల్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. ఇప్పుడు ఉమ్, పవర్ సెల్ ద్వారా ఏదైనా డౌన్లోడ్ అయిందంటే కనుక ఉమ్, డెఫినెట్లీ ఇట్స్ బిహేవియర్ ఇది సస్పీషియస్ ఉండొచ్చు. ఎందుకంటే ఉహు, మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ దే విల్ యూజ్ ది క్రోమ్ ఆర్ బ్రౌజర్ యూజ్ చేసుకొని దే విల్ ట్రై టు డౌన్లోడ్ వాట్ ఎవర్ ద ఫైల్ దే వాంట్. ఉమ్, సో ఇఫ్ సమ్మన్ ఈజ్ యూజింగ్ ద పవర్ సెల్ మీన్స్ డెఫినెట్లీ ఇట్స్ సస్పీషియస్. ఎవరో
అటాకర్ తప్పించి ఎవరు అట్లా చేయరనమాట. మేబీ జెన్యూన్ యూజర్స్ అంటే మేబీ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరన్నా చేసుకోవచ్చు కానీ, అట్లా హ్మ్. కాకుండా నార్మల్‌గా ఏందంటే పవర్ షెల్ అనేది అన్ని ఎవరు మాక్సిమం యూజ్ చేయరు కాబట్టి ఇట్స్ ఎ సస్పీషియస్ థింగ్. బట్ అగైన్ ఓకే. మనం వెరిఫికేషన్ చేసుకోవాలా. పవర్ షెల్ నుంచి డౌన్లోడ్ అని చెప్పేసి డైరెక్ట్‌గా మనం కన్క్లూజన్‌కి వచ్చేకి లేదు. మేబీ అడ్మినిస్ట్రేషన్స్ ఏదన్నా బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉండొచ్చు. సో అగైన్ వీ హ్యావ్ టు మనం డిటర్మైన్ చేసుకోవాలన్నమాట. సో యాక్చువల్‌గా పవర్ సెల్ అనేది యూజ్ చేస్తున్నారంటే డెఫినెట్లీ ఇట్స్ సస్పీషియస్ థింగ్. సస్పిషియస్. ఓకే. సో మళ్ళా మనం అనాలిసిస్ చేసి ఒక కంక్లూజన్‌కి వస్తాం. అండ్ ఆల్సో మల్టిపుల్ ఫెయిల్డ్ లాగిన్ అటెంప్ట్స్. సో హ్మ్. ఇప్పుడు సపోజు నీ కంపెనీకి పోర్టల్‌లోకి నువ్వు లాగిన్ అవుతున్నావు. ఓకేనా? ఓకే. సో నువ్వు జెన్యూన్ యూజరు. ఓకే. హ్మ్. సో నువ్వు నార్మల్‌గా లాగిన్ అయ్యేటప్పుడు ఏం చేస్తావు? నీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ తెలుసు కాబట్టి మాక్సిమం 1 ఆర్ 2 టైమ్స్‌లో లాగిన్ అయిపోతావు. హ్మ్. ఓకే. ఫస్ట్ ఆర్ సెకండ్ టైము హ్మ్. లాగిన్ అవుతాం. మేబీ ఇన్ కేస్ ఎవడైనా పాస్వర్డ్ మిస్ టైప్ చేసినా హ్మ్. మాక్సిమం 2 ఆర్ 3 ఆర్ మ సీ మోస్ట్ 90% కేసెస్‌లో ఫస్ట్ హ్మ్. టైమ్‌లే సక్సెస్ అయిపోతుంది. అవును. ఇంక రిమైనింగ్ 10 కేసు మేబీ ఇఫ్ యూ ఫర్గాట్ ద పాస్వర్డ్ 1 ఆర్ 2 ఫెయిల్డ్ లాగిన్స్ ఉంటాయి. అట్లా అవును. కాకుండా ఇఫ్ యూ సీ ది మల్టిపుల్ లాగిన్ ఫెయిల్డ్ అటెంప్ట్స్ హ్మ్. ఏంటది? ఇట్స్ ఎ ఇండికేషన్ ఇంకేస్ ఓకే. కదా! హ్మ్. ఏందంటే మేబీ సమ్‌వన్ హూ డోంట్ నో ది పాస్వర్డ్ దే ఆర్ ట్రైయింగ్ టు యాక్సెస్ ఇట్. హ్మ్. సింపుల్ కదా! సో, అవును. నీకు పాస్వర్డ్ తెలిసినోడు నువ్వేం చేస్తావు డెఫినెట్‌లీ ఒకటో రెండో సీ 1-5 యూ కెన్ ఇగ్నోర్. హ్మ్. హ్మ్. ఓకే. అట్లా హ్మ్. కాకుండా 1-100 ఫెయిల్ లాగిన్స్ వచ్చినాయనుకో డెఫినెట్‌లీ ఇట్స్ ఎ హ్మ్. సస్పీషియస్. సస్పిషియస్. ఇట్స్ ఎ బిహేవియర్ అనమాట. ఈ హ్మ్. బిహేవియర్‌ని చెక్ చేసుకుంటది ఐఓసీ అనేది. ఇది ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. పవర్ సెల్ ఈస్ డౌన్లోడింగ్ ఏ ఫైల్ ఫ్రమ్ ది ఇంటర్నెట్ అండ్ ఆల్సో మల్టిపుల్ ఫెయిల్డ్ లాగిన్ అటెంప్ట్స్. ఇట్స్ హ్మ్. ఆల్సో యాస్ ఎన్ ఐఓ ఐఓఏ ఎగ్జాంపుల్ అనమాట. మైక్రోసాఫ్ట్ వర్డ్ లాంచింగ్ ది పవర్ సెల్. ఇప్పుడు నువ్వు మైక్రోసాఫ్ట్ ఏదైనా వర్డ్ ఒక ఫైల్ ఓపెన్ చేసావు. ఓకేనా? హ్మ్. హ్మ్. లేకుంటే మైక్రోసాఫ్ట్ వర్డ్‌ని లాంచ్ చేసావు. లాంచ్ చేసిన వెంటనే అది పోయి పవర్ సెల్‌ని ఓపెన్ చేసి డెఫినెట్‌లీ సస్పీషియస్. ఇప్పుడు హ్మ్. నేను నార్మల్ యూజర్‌గా వర్డ్ ఎందుకు ఓపెన్ చేస్తా? ఆ వర్డ్ ఓపెన్ చేసి మేబీ ఐ వాంటెడ్ టు డూ సమ్ డాక్యుమెంటేషన్ దట్స్ వై ఐ విల్ ఓపెన్ వర్డ్. సో నేను వర్డ్ ఓపెన్ చేసినప్పుడు వర్డ్ మాత్రమే ఓపెన్ అవ్వాలి. అట్లా కాకుండా పవర్ సెల్ లాంచ్ అయిందంటే డెఫినెట్‌లీ సస్పీషియస్ కదా! ఆ! అవును. అట్లా అనమాట. ఇప్పుడు నువ్వు ఏదైతే అప్లికేషన్ కావాలో అది ఓపెన్ చేసావనుకో, అదొక్కటే ఓపెన్ అయిందనుకో ఇట్స్ ఓకే. హ్మ్. అదొకటి కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అన్నీ ఓపెన్ అయితున్నాయంటే ఇట్స్ నాట్ ద నార్మల్ కదా! హ్మ్. ఇది ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. అండ్ యూజర్ అకౌంట్ సడెన్‌లీ క్రియేటింగ్ ద న్యూ అడ్మినిస్ట్రేషన్ అకౌంట్. హుహు. ఓకేనా? నార్మల్ యూజర్ సడెన్‌గా అడ్మినిస్ట్రేషన్ అకౌంట్ క్రియేట్ చేయడము. హ్మ్. ఓకే. దీస్ ఆల్ ఆర్ ది ఎగ్జాంపుల్ ఫర్ ది ఐఓఏ అనమాట. ఇట్స్ ఎ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ బ్రో. పక్కా ఓకే. క్వెషన్ ఇది. ఓకే. ఇది మాత్రం మర్చిపోద్దు. ప్రొయాక్టివ్ మెథడ్ ఇది. ఓకే. ఐఓఏ అంటే ఫస్ట్ ఏం చెప్పాలా? ఐఓఏ అంటే స్టాండ్స్ ఫర్ ఎందుకు? ఇండికేటర్స్ ఆఫ్ అటాక్ అండ్ ఓకే. ఆల్సో సమ్ డెఫినేషన్. ఇట్స్ ఎ హుహు. behavioral sign that attack may be about to attack may be happening or it's about to happen. It's a proactive method. And also you can give these examples. So హుహు. PowerShell downloading the file from the internet and multiple failed login attempts. And హ్మ్. also Microsoft Word launching the PowerShell. These are the examples అని చెప్పేసి. So EDR will help us to identify the IOC based attacks. హ్మ్. ఈడీఆర్ ఎట్లా వర్క్ అవుతుందంటే బేస్డ్ ఆన్ బిహేవియర్ని బట్టి ఇది అలర్ట్‌ని ట్రిగ్గర్ చేస్తది. ఇప్పుడు ఓకే. మనం ఎస్ఐఎం అనేది చెప్పుకున్నాం కదా! సో, హ్మ్. ఎస్ఐఎం ఎట్లా వర్క్ అయితుందంటే, ఎస్ఐఎం వచ్చేసేసి బేస్డ్ ఆన్ ద రూల్స్ వచ్చేసి మనకు అలర్ట్‌ని ట్రిగ్గర్ చేస్తది. హ్మ్. కాకపోతే ఈడీఆర్ అనేది ఏందంటే ఎండ్ పాయింట్ డిటెక్షన్ రెస్పాన్స్ అనమాట. ఇదేం చేస్తదంటే బేస్డ్ ఆన్ బిహేవియర్‌ని బేస్ చేసుకొని మనకు హ్మ్. అలర్ట్‌ని ట్రిగ్గర్ చేస్తది. సో, హుహు. అందుకు ఈ ఐఓఏ బేస్డ్ డిటెక్షన్‌కి ఏ టూల్ ప్రాపర్‌గా వర్క్ అవుతుందంటే మనం ఈడీఆర్ చెప్పొచ్చనమాట. సో, ఓకే. ఈడీఆర్ విల్ హెల్ప్ us టు డిటెక్ట్ ది ఐఓఏ బేస్డ్ డిటెక్షన్స్ అని. హ్మ్. హ్మ్. నెక్స్ట్ రియల్ టైమ్ అనాలజీ. ఇమాజిన్ యువర్ హౌస్ అగైన్. సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పా హ్మ్. చూడు. ఓకే. ఏ ఓకే. స్ట్రేంజర్ వాకింగ్ అరౌండ్ యువర్ హౌస్. హ్మ్. ఇట్స్ ఎ బిహేవియర్ అనమాట. అండ్ ఆల్సో సమ్‌వన్ ఈస్ ట్రైయింగ్ టు ఓపెన్ యువర్ విండోస్. హ్మ్. ఓకేనా? అండ్ ఆల్సో ఏ పర్సన్ క్లైంబింగ్ ఓవర్ ది
ఫెన్స్ అంటే మనం ఫెన్స్ ఉంటుంది కదా, ఆ హ్మ్. ఫెన్స్ని దాటుకొని వస్తాను. ఇప్పుడు గేట్ దారి నుంచి రాకుండా ఫెన్స్ని హ్మ్. దాటుకొని రావడము, ఇట్స్ ఏ బిహేవియర్. ఈ బిహేవియర్ని బేస్ చేసుకొని నువ్వేమనుకుంటావు? హ్మ్. ఇప్పుడు సడన్గా ఎక్స్‌ప్రెషన్స్. ఒక పర్సన్ స్ట్రేంజర్, కొత్త కొత్త వాళ్ళు నీ ఇంటి చుట్టూరా తిరుగుతున్నారు. అండ్ హ్మ్. ఆల్సో మన విండోస్ ఓపెన్ చేసే ట్రై చేస్తున్నారు. అండ్ హ్మ్. మెయిన్ గేట్ నుంచి రాకుండా డిఫరెంట్ రోడ్ నుంచి వచ్చాక ట్రై చేసిన అంటే ఈ హ్మ్. బిహేవియర్ని బేస్ చేసుకొని నువ్వేమనుకుంటావు? పక్కా ఏదో అవును. సస్పీషియస్ అనుకుంటావు కదా, ఎక్స్‌ప్రెషన్స్. సేమ్ అదే అవును. విధంగా. సో హ్మ్. నథింగ్ హ్యాస్ బీన్ స్టోలెన్ ఎట్. ఇక్కడ స్టిల్ ఏంటంటే నథింగ్ హ్యాస్ బీన్ స్టోలెన్ ఎట్, బట్ ఇట్స్ బిహేవియర్ ముందే మనకు చెప్పేస్తుంది అనమాట. సో హ్మ్. ఇట్లాంటి ఇండికేషన్స్ మనం ముందే ఐడెంటిఫై చేసినామంటే దానికి హ్మ్. తగ్గట్టు యాక్షన్లు ఏదైనా తీసేసుకుంటాం మనం. ఓకే. సో దీస్ ఆర్ ద IOS. IOA means like indicators of attack because they indicate an attack may be happening. హ్మ్. సో నెక్స్ట్ కమింగ్ టు ది, ఇక్కడ చూసుకుంటే గిన సేమ్ హ్మ్. ఎగ్జాంపుల్సే రాసే సైబర్ సెక్యూరిటీలో. హ్మ్. ఐఓసికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మలీషియస్ యూఆర్ఎల్స్, నాన్ మలీషియస్ ఐపీ, యాష్ వాల్యూస్. అండ్ ఐఓఏకి నీకేం చెప్పా, పవర్ సెల్ ఈజ్ లాంచింగ్ ది హ్మ్. పవర్ సెల్ ఓకే. ఈజ్ డౌన్లోడింగ్ సమ్ ఫైల్. అండ్ ఆల్సో మైక్రోసాఫ్ట్ వర్డ్ లాంచింగ్ ది పవర్ సెల్ ఓకే. అట్లా. సో ఇక్కడ ఇంకా డిఫరెంట్ ఇచ్చా, యూజర్ క్లిక్స్ లింక్, దెన్ పవర్ సెల్ స్టార్ట్స్. ఏదైనా లింక్ని క్లిక్ చేసిన ఓకే. వెంటనే పవర్ సెల్ స్టార్ట్ అవ్వడము. పవర్ హ్మ్. సెల్ డౌన్లోడ్స్ ద ఫైల్. ఏ ఫైల్ ట్రై టు డిజేబుల్ ది యాంటీవైరస్. ఇప్పుడు ఏదన్నా ఒక ఫైల్ ఏదైతే డౌన్లోడ్ చేసావో నువ్వు, అది డౌన్లోడ్ అయిన వెంటనే యాంటీవైరస్ని డిజేబుల్ చేయడానికి ట్రై చేయడము. దీస్ ఆల్ హ్మ్. ఆర్ కమ్స్ అండర్ ది ఐఓఎస్. దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ ది ఐఓసి సెట్. ఓకే. ఇట్స్ ఏ వెరీ 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 ఇంపార్టెంట్ హ్మ్. పక్కా క్వశ్చన్ ఇది. సో ఇక్కడ ఓకే. ఏమైనా క్వశ్చన్ డౌట్స్ ఉన్నాయా? లేదు లేదు బ్రో. మ్మ్. ఇంకొకటి, హ్మ్. ఇదొకటి చెప్పేస్తాను, జీరో డే అటాక్ వనరబిలిటీ అని చెప్పేసి. ఓకే. సో జీరో డే వనరబిలిటీ అంటే ఏంటంటే ఇట్స్ ఏ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ దట్ టిపికలీ సి జీరో డే ఈజ్ ఎ వనరబిలిటీ. ఓకే, వనరబిలిటీ అంటే వీక్నెస్ అనమాట. ఓకే. వీక్నెస్ ఇన్ ఏ సిస్టమ్ ఆర్ అప్లికేషన్ ఆర్ ఇన్ నెట్వర్క్, ఎనీథింగ్ అనమాట. ఒక నెట్వర్క్లో కానీ, లేకుంటే ఒక అప్లికేషన్లో కానీ, లేకుంటే ఒక సిస్టంలో కానీ, లేకుంటే ఒక మొబైల్లో కానీ ఒక వీక్నెస్ ఏదన్నా ఉంటే కానీ దాన్ని వనరబిలిటీ అంటాం అనమాట. ఏ హుహుహు. vulnerability in a software or hardware that typically unknown to the vendor. సో ఈ వీక్నెస్ అనేది ఆ వెండర్కి తెలియకపోవడము, అండ్ ఫర్ ది విచ్ నో ప్యాచ్ ఆర్ అదర్ ఫిక్స్ ఈజ్ అవైలబుల్. ద వెండర్ హ్యాస్ 0 days టు ప్రిపేర్ ద ప్యాచ్ యాజ్ వనరబిలిటీ యాజ్ ఆల్రెడీ బీన్ డిస్క్రైబ్డ్ ఆర్ ఎక్స్ప్లాయిటెడ్. సో ఇది హ్మ్. సింపుల్గా ఏంటంటే ఈ జీరో డే అనేది ఒక సింపుల్ వనరబిలిటీ అనమాట. ఆ ఒక అప్లికేషన్ కానీ, నెట్వర్క్లో కానీ, ఒక సిస్టంలో కానీ ఉండే ఒక వనరబిలిటీ. సో ఈ వనరబిలిటీ అనేది ఆ వెండర్కి తెలియదు. ఇప్పుడు నువ్వు సపోజ్ నువ్వు మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నావు. సో హ్మ్. మైక్రోసాఫ్ట్ అప్లికేషన్లో ఒక వీక్నెస్ ఉంది. హ్మ్. అది వెండర్ కూడా తెలియదు, మైక్రోసాఫ్ట్ కూడా తెలియదు. ఓకేనా? హుహుహు. సో ఓకే. ఇక్కడ అదే చెప్తాను, ఈ పాయింట్ అదే చెప్తాను, హ్మ్. అన్నోన్ టు ది వెండర్. సో హ్మ్. మైక్రోసాఫ్ట్ వెండర్ కూడా తెలియదు ఆ వనరబిలిటీ ఆ అప్లికేషన్లో, మైక్రోసాఫ్ట్ అప్లికేషన్లో ఉంది అనేది. అండ్ ఆల్సో విచ్ నో ప్యాచ్ ఈజ్ అవైలబుల్ అనమాట. హ్మ్. అంటే ఇఫ్ దే డోంట్ నో దే, వాళ్ళకి ప్యాచ్ కూడా లేనట్టే కదా ఇప్పుడు. ఇఫ్ ఓకే. వాళ్ళకి తెలిస్తే గన దే విల్ ట్రై టు ప్రిపేర్ సమ్ ప్యాచెస్ ఆర్ దే విల్ ట్రై టు ప్యాచ్ దట్ వనరబిలిటీస్ అనమాట. ఇప్పుడు హ్మ్. ప్యాచ్ వనరబిలిటీ ఉందనేది తెలియకపోతే డెఫినెట్లీ దే డోంట్ హ్యావ్ ద ప్యాచ్. ప్యాచ్ అంటే నథింగ్ బట్ ఒక సెక్యూరిటీ అప్డేట్ అనమాట. ఇప్పుడు నీ దాంట్లో ఒక లూప్ హోల్ ఉంది. హ్మ్. లూప్ హోల్ని క్లోజ్ చేయాలంటే గిన హ్మ్. సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తాంటారనమాట. ఆ సెక్యూరిటీ అప్డేట్స్ మనం అప్లై చేసుకుంటా అంటే ఆ లూప్ హోల్స్ అనేటివి క్లోజ్ అవుతాయి అనమాట. హ్మ్. సో ఏ వెండర్ హ్యాస్ 0 days టు ఫిక్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే గిన ద వెండర్ హ్యాస్ 0 days టు ప్రిపేర్ ప్యాచ్ యాస్ ది వనరబిలిటీ is already been described or exploited. That's why it's called జీరో డే వనరబిలిటీ. జీరో ఓకే. డే వనరబిలిటీ ఎందుకంటారంటే బికాస్ ద వెండర్ హ్యాస్ 0 days టు ఫిక్స్ దిస్ వనరబిలిటీ. హుహుహు. అందుకు కాబట్టి ఇట్స్ కాల్డ్ యాజ్ జీరో డే వనరబిలిటీ. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో. నేను ఏదైతే ఇంటర్వ్యూలకి ఇంపార్టెంట్ అవి మాత్రమే నీకు చెప్తాను. ఓకే. ఆ, ఆ, పక్కా అడుగుతారు ఈ క్వశ్చన్లు ఇవి. ఓకే. అండ్ ఆల్సో సి హైలీ డేంజరస్ ఆఫ్టెన్ రిజల్టింగ్ ది అనాథరైజ్డ్ యాక్సెస్ ఆర్ డేటా థెఫ్ట్ ఆర్ సిస్టమ్ డ్యామేజ్. ఈ వనరబిలిటీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ హైలీ డేంజరస్ అనమాట.
అండ్ ఉమ్, ఆల్సో ఇట్ రిజల్ట్ అనాథరైజ్ యాక్సెస్ అంటే అనాథరైజ్ యాక్సెస్ అనేది ఇచ్చేస్తుంది. డేటా థెఫ్ట్ అనే జరిగే ఛాన్సెస్ ఉంటాయి, సిస్టమ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ వచ్చేసేసి నువ్వు లాగ్ ఫోర్ ఫోర్ సెల్ వాజ్ ఎ జీరో డే అటాక్ దట్స్ ద సెక్యూరిటీ వరల్డ్ ఇన్ ద 2021. సో ఇది కూడా లాగ్ ఫోర్ జే అనేది ఇది ఒక జీరో డే వనరబిలిటీ అనమాట. సో నువ్వు ఉమ్, సెర్చ్ చేస్తే కానీ నెట్లో దండి వనరబిలిటీస్ వస్తాయి. సో నువ్వు ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలన్నమాట. ఎగ్జాంపుల్, ఓకే. so log4j is a zero day vulnerability that happened in 2021. And also if it is possible you can explain little bit about that vulnerability. ఏమైంది యాక్చువల్గా, ఏం జరిగింది. యాక్చువల్గా log4j అనేది ఒరాకిల్లో ఐడెంటిఫై చేసిన ఒక వనరబిలిటీ అనమాట. సో అది వెండర్ కూడా తెలియదు. సో వెండర్కి తెలియకుండా అటాకర్స్ ఈ లూప్ హోల్స్ని ఐడెంటిఫై చేసి ఆ వెండర్స్ని ఎవరెవరైతే యూజ్ చేస్తున్నారో ఆ మొత్తం యూజ్ చేసిన కంపెనీలన్నీ హ్యాక్ చేసేసింటారు అనమాట. ఈ 2021లో జరిగింది. అంటే ఇప్పుడు ఇది డేటాబేస్లో ఉన్న లూప్ హోల్ అనుకో, ఉమ్, ఓకేనా, ఒరాకిల్లో. సో ఒరాకిల్ ఎవరైతే యూజ్ చేస్తా అంటారో, ఓకేనా, ఉమ్, ఈ అటాకర్స్ ఏం చేస్తారంటే ఈ లూప్ హోల్స్ ఈ అప్లికేషన్లో ఐడెంటిఫై చేస్తారు. ఉమ్, ఐడెంటిఫై చేసేసి డైరెక్ట్గా ఈ ఒరాకిల్ అనేది ఎవరెవరు యూజ్ చేస్తున్నారో, ఏ కంపెనీలు యూజ్ చేస్తున్నారో అందరినీ వాళ్ళు టార్గెట్ చేసేస్తారు. ఉమ్, టార్గెట్ చేసి ఆ కంపెనీలు అందరినీ కంప్రమైజ్ చేసేసుకుంటారు. అందుకే ఉమ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ జీరో డే వనరబిలిటీ అనేది. ఉమ్, అట్లీస్ట్ నీకు డెఫినేషన్ చెప్పి సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా. ఇఫ్ ఉమ్, పాసిబుల్, ఇఫ్ మేబీ దే విల్ ఆస్క్ యూ అనమాట, టెల్ మీ అబౌట్ వెల్ నోన్ జీరో డే అటాక్, నీకు తెలిసిన ఒక జీరో డే అటాక్ గురించి చెప్పు అని అడుగుతారు. సో ఉమ్, నువ్వు అప్పుడు కూడా కొంచెం చెప్పగలిగేటట్లు ఉండాలా. సో ఓకే. రెండు మూడు చూసుకో జీరో డే గురించి. ఓకే. ఉమ్, ద ఓకే. గోల్ ఆఫ్ ద థ్రెడ్ ఇంటెలిజెన్స్ ఇస్ టు గివ్ ద ఆర్గనైజేషన్ యాక్షనబుల్ ఇన్సైట్ అండ్ హెల్ప్. ఓకే, ఇది అవసరం లేదు. ఓకే, వెయిట్ వెయిట్ వెయిట్. అంతే బ్రో ఈరోజుకి.